హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. షిరిడీ ట్రిప్లో డే 2 నాసిక్ అయితే వెళ్తున్నాము. మేము షిరిడీలోనే మినీ వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 200 ఛార్జ్ చేశారు. సో ఫస్ట్ అయితే మేము ముక్తి మందిర్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ మొత్తం మార్బుల్తో అయితే కట్టారనమాట. ఈ టెంపుల్ లోపల 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట వాటి ఒరిజినల్ సైజులో ఇక్కడైతే మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే వాటి రిప్లికాస్ అనేది ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అండ్ వాల్స్ చుట్టూతా కూడా వాల్స్ మీద భగవద్గీత యొక్క శ్లోకాలు అనేవి రాసి ఉంటాయి. అండ్ ఆ టెంపుల్ దర్శనం చేసుకొని ఒక 5 మినిట్స్ ఆ టెంపుల్ లోపలే కూర్చొని అక్కడ నుంచి మేము పంచవటికి అయితే వెళ్ళిపోయాము. నా కార్స్ వచ్చిన దేని మీదైనా సరే లోపలికైతే ఎంట్రీ ఉండదు. మనం పార్కింగ్లోనే పార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం షేర్ ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళాలి. సో పర్ హెడ్ వచ్చేసి ఇక్కడ 100 అయితే ఛార్జ్ చేశారు మా దగ్గర. ప్రతి టెంపుల్ దగ్గర వాళ్ళైతే ఆపుతారు ఒక 10 మినిట్స్. సో లోపలికి వెళ్ళిపోయి మనం దర్శనం చేసుకుని మళ్ళీ ఆటో దగ్గరికి అయితే వచ్చేసేయాలి. ఫస్ట్ ఆటో అతను అయితే త్రివేణి సంగమం దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాడు. త్రివేణి సంగమం అంటే అరుణ, వరుణ, గోదావరి ఈ 3 కలవడమే త్రివేణి సంగమం అంటారు. అందుకే అది చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ అందరూ నందీశ్వరుని నోట్లో నుంచి వస్తున్న వాటర్ని బాటిల్స్లో తీసుకొని దాన్ని గంగాజలంగా భావించి ఇంటికైతే తీసుకెళ్తున్నారు. సో స్నానం కూడా ఆచరిస్తున్నారు ఇక్కడ, పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి. బట్ మేమైతే జస్ట్ జల్లుకున్నాం వాటర్ని అంతే. పుష్కరాల టైంలో కూడా ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారంట. అంటే ఇసుకేసినారా అంతమంది జనాలు ఉంటారంట. సో అక్కడ నుంచి ఆపోజిట్లో ఉన్న కపాలేశ్వర టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నందీశ్వరుడు ఉండడు. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా శివుడి టెంపుల్స్లో నందీశ్వరుడు ఉంటాడు, బట్ ఈ టెంపుల్లో అయితే ఉండడు అనమాట. సో ఇదే ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ. అది కూడా దర్శించేసుకొని ఆ టెంపుల్ని అక్కడ నుంచి మారుతి మందిర్కి అయితే వచ్చేసాము. మారుతి మందిర్కి కొంచెం ఆపోజిట్లో సీతాదేవి మందిరం ఉంది చిన్నది. సో అక్కడ దర్శనం చేసుకొని ఆ టెంపుల్ దగ్గర పూజారి గారు స్టోరీ అనేది చెప్పారు. ఇంకా లోపల మారుతిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఆటోలో అయితే పంచవటి ప్లేస్కి వచ్చేసాము. ఆ రోడ్ స్టార్టింగ్లో శివుడి టెంపుల్ ఉంటే అక్కడ దర్శనం చేసుకొని వాక్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము పంచవటి ప్లేస్కి. పంచవటి అంటే నేమ్లోనే ఉంది, 5 వృక్షాలు కలిసిన చోట అనమాట. సో ఇక్కడే సీతా గుహ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ లోపలికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే చాలా లావు ఉన్న వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వలేరు, ఎందుకంటే దీని లోపల టన్నల్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా దారి సన్నగా అయిపోతుందన్నమాట. ఒక్కసారే ఎక్కువ మందిని పంపించరు. చూస్తున్నారు కదా, ఇదే టన్నల్ అనమాట. దీని లోపల సీత, రాముడు, లక్ష్మణుడి విగ్రహాలతో పాటు అప్పట్లో సీతాదేవి పూజించిన శివలింగం కూడా ఉంటుంది. సో దర్శనం చేసుకొని కాళారాం టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ విగ్రహాలు నల్లటి గ్రానైట్తో చేసి ఉంటాయి అన్నమాట. అందుకే కాళారాం అని పిలుస్తారు. ఇక్కడ నార్మల్గా రాముడి చేతిలో విల్లు ఉంటుంది కదా, కానీ ఇక్కడ విగ్రహాలకి 2 హ్యాండ్స్ కిందకి పెట్టి మనల్ని బ్లెస్ చేస్తున్నట్టు ఉంటాయి అన్నమాట. సో ఆ టెంపుల్ చుట్టూ తిరిగేసి దర్శనం చేసుకొని మేము అక్కడి నుంచి అయితే 1.5 అవర్ 2 అవర్స్ పట్టినట్టు ఉంది. త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం. ఇక్కడ లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి ఉంటారు. ఒకటే లింగంలో త్రిమూర్తులు ఉంటారు. అదే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ కుషావార్త కుండం దగ్గర స్నానం అనేది చేసి చాలామంది జనాలు లోపలికైతే దేవుణ్ణి అయితే దర్శించుకుంటారు. సో ఇక్కడ జనాలు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ న్యాచురల్ ఎఫెక్ట్ వలన 3 చిన్న లింగాలు సైజ్ అనేది తగ్గిపోతూ వస్తున్నాయంట. సో దానివల్లే క్రౌన్ అనేది ఎప్పుడు ఉంచుతారు అనేది అయితే చెప్పారు. అండ్ మొత్తం దర్శనం అయితే చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది బయట. అండ్ గోదావరి కూడా ఇక్కడే బ్రహ్మగిరి కొండల మధ్య అయితే పుట్టింది. అది కూడా ఇంకొకటి ప్రత్యేకత. దర్శనం చేసుకొని వ్యాన్లో ఎక్కేసాము. నైట్ 12 అయింది రూమ్కి రీచ్ అయ్యేపాటికి. ఇంకా నెక్స్ట్ డే అహ్మదాబాద్ వెళ్దాం అనుకున్న ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే విజయవాడ టికెట్స్ ఆల్రెడీ బుక్డ్ అనమాట. ఇంకా సీ అండ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.